అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగు రాష్ట్రాల్లో వసంత పంచమి సందడి కనిపిస్తోంది. అమ్మవారి ఆలయాలకు భక్తులు క్యూ కడుతున్నారు. ఉదయాన్నే ఆలయాల దగ్గర రద్దీ కొనసాగుతోంది. తెలంగాణలో అక్షరాభ్యాసాలకు పేరుగాంచిన నిర్మల్ జిల్లా బాసరలో రాత్రి 3 గంటల నుంచి అక్షర శ్రీకార మహోత్సవం ప్రారంభమైంది. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో 3 గంటల నుంచే అక్షర శ్రీకర పూజలు ప్రారంభించారు. 1 గంటకు మంగళ వైద్య సేవ, సుప్రభాత సేవ, ముగ్గురు అమ్మవార్లకు అభిషేక పూజలు జరిపించారు ఆలయ అర్చకులు. ఉదయం 9 గంటలకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ఆవరణలో అదనపు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. 1000 రూపాయల మండపాలు 3, మరొక 150 రూపాయల మండపం 1 ఏర్పాటు చేశారు. టీవీ9 ప్రతినిధి నరేష్ బాసర నుంచి మరింత సమాచారం లైవ్ లో అందిస్తారు. నరేష్, ఇవాళ 3 గంటల నుంచి అక్షరాభ్యాసాలు ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు అక్కడ కనిపిస్తున్నాయా? అమ్మవారి జన్మ దినోత్సవం సందర్భంగా అక్షర శ్రీకార కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బాసరలో వసంత పంచమి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉదయం 3 గంటలకే అమ్మవారి దివ్య దర్శనం ఇస్తుంది. అమ్మవారి దివ్య దర్శనంతో పాటుగా అక్షరాభ్యాస కార్యక్రమాలు కూడా జరుపుతున్నారు. ఇటు మహారాష్ట్ర, అటు ఆంధ్రప్రదేశ్ నుంచి, ఇటు తెలంగాణలోని అన్ని జిల్లాల నుండి కూడా పెద్ద ఎత్తున భక్తజనం సందడి కోలాహలంగా కనిపిస్తుంది. అమ్మవారి దర్శనానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. దాదాపు 6 క్యూ లైన్లు కూడా కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. ఉదయం 3 గంటల నుండే క్యూ లైన్లో భక్తులు ఎదురు చూస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అమ్మవారి దర్శనానికి వస్తున్న భక్తజనానికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. పిల్లలు చంటి పిల్లలతో వస్తున్న నేపథ్యంలో వాళ్ళకు క్యూ లైన్లో పాలను కూడా అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 9 గంటలకు అమ్మవారికి దేవాదాయ శాఖ తరఫున మంత్రి కొండా సురేఖ పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అమ్మవారి పట్టు వస్త్రాల సమర్పణ తర్వాత పూజా కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటాయి. అమ్మవారికి ఈరోజు అక్షర శ్రీకార కార్యక్రమంలో భాగంగా వసంత పంచమి వేడుకల్లో భాగంగా ఈరోజు అమ్మవారి క్షేత్రంలో అక్షర శ్రీకార కార్యక్రమాలు జరిపిస్తే తమ పిల్లలకు విద్యాబుద్ధులు మెండుగా వస్తాయన్న నమ్మకంతో పెద్ద ఎత్తున భక్తజనము సందడైతే కనిపిస్తుంది. బాసర పూర్తిగా భక్త జనసందోహంతో కిక్కిరిసిపోతుంది. గోదావరి పుణ్యస్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. వేలాదిగా తరలి వస్తున్నారు. ఆయా భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేసింది దేవాదాయ శాఖ. రైట్ నరేష్.